వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ముందు రోజే ఏమి నానబెట్టే పని లేకుండా చిన్నపిల్లలు ఉన్న మదర్స్ నుండి వర్కింగ్ చేసే మదర్స్ వరకు అందరికీ హెల్ప్ అయ్యేలా ఇన్స్టెంట్ గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ ని షేర్ చేశానండి. ఈ ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా బిజీ మార్నింగ్స్ లో బాగా యూస్ఫుల్ అవుతాయి. అందుకే ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ డేనే ఇన్స్టెంట్ గా బాక్స్ ని ప్రిపేర్ చేసేద్దాము. బౌల్లోని 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం సన్నని ఉప్మా రవ్వ మాత్రమే యూస్ చేయాలి. ఒకవేళ ఉప్మా రవ్వ పెద్ద సైజ్ లో ఉన్నట్టయితే వాటిని మిక్సీ జార్ లో వేసుకుని 2-3 సార్లు కోర్స్ గా గ్రైండ్ చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈ బౌల్లోనే 1/2 కప్పు వరకు చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, 1/2 కప్పు టమాటా ముక్కలు, చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికం వేసేసాక చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుని ప్రోటీన్ కోసం ఇందులో సత్తు పౌడర్ లేదంటే ఇలా 2 స్పూన్లు శనగపిండిని కూడా వేసుకోవచ్చు. సత్తు పౌడర్ అంటే వేయించిన శనగలు ఉంటాయి కదండి, దాని నుంచి గ్రైండ్ చేసిన పౌడర్ ని సత్తు పౌడర్ అంటారు. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్పు పెరుగు వేసుకుని 1.5 కప్పు వాటర్ వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే థిక్ గా ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. ఇలా మొత్తం కలిపేశాక ఈ రెసిపీని ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి బాగా పొంగటం కోసం పించ్ ఆఫ్ సోడా వేసుకోవాలండి. ఒకవేళ సోడా వేయటం ఇష్టం లేకపోతే వీటిని చిన్న సైజులో అట్టుల్లాగా కూడా వేసుకోవచ్చు. సోడా అంతా బాగా కలిసేలా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ 5 నిమిషాల్లో కావాలంటే చట్నీ చేసేసుకోవచ్చండి. 5 నిమిషాల తర్వాత బ్యాటర్ అంతా కూడా కొద్దిగా థిక్గా వచ్చేస్తుంది. కావాలి అంటే వాటర్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీలోనే పొంగనాలు వేసేసాను. ఒకసారి అంతా కలిపేశాక స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెడీ చేసిన బ్యాటర్ అంతా కూడా కొద్దిగా వేసేసుకోవాలి. ఇలా పొంగనాల ప్యాన్ అంతా ఫిల్ చేసేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఒక సైడ్ అంతా బాగా కుక్ అయిపోయాయి కదా, టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. ఇలా వీటిని రెండో సైడ్ కూడా కుక్ చేసుకుంటే ఇన్స్టెంట్ గా రవ్వ పొంగనాలు కూడా రెడీ అయిపోతాయి. వీటిని అప్పుడప్పుడు సాయంత్రం స్నాక్ గా గానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ లో కానీ చేసుకోవచ్చు. ఈ రోజు బాక్స్ లోకి ఇన్స్టెంట్ గా చేసిన రవ్వ పొంగనాలు పెట్టేశాక హాఫ్ గా కట్ చేసిన ఆరెంజ్ కూడా పెట్టేస్తున్నాను. లోపల వరకు బాగా ఉడికి ఈ రవ్వ పొంగనాల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇన్స్టెంట్ గా ఫస్ట్ డే బాక్స్ రెడీ అయిపోయింది. సెకండ్ రెసిపీ ఓన్లీ 5 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. బిజీ మార్నింగ్స్ లో ఎక్కువగా ఈ రెసిపీనే చేస్తుంటాను. స్లఫ్ ఫామ్ మిల్లెట్ నూడిల్స్ ఉంటే చాలు, పిల్లల బాక్స్ లోకి స్నాక్స్ లోకి ఏం పెట్టాలనే ఆలోచనే ఉండదు. జస్ట్ 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పిల్లలకి నచ్చిన కొన్ని వెజిటబుల్స్ కట్ చేసేసుకుని బాయిల్ అవుతున్న వాటర్ లో స్లఫ్ ఫామ్ వారి మిల్లెట్ నూడిల్స్ వేసేస్తాను. ఎలా కుక్ చేయాలో ప్యాకెట్ బ్యాక్ సైడే ఇన్స్ట్రక్షన్స్ అంతా క్లియర్ గా ఉంటాయి. ఈ నూడిల్స్ అంతా కూడా మిల్లెట్స్ తోనే చేశారు. కొంచెం కూడా మైదా లేదు. ఇంకా ఉడికించిన తర్వాత ఎక్కడ స్టిక్కీగా ఉండదండి. నూడిల్స్ ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఈ మిల్లెట్ నూడిల్స్ పొడిగా ఉడికిపోయింది కదా, ఆయిల్ వేసిన పాన్ లో హ్యాండ్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ వేసేసి అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే స్లఫ్ ఫామ్ వారి మిల్లెట్ నూడిల్స్ ప్యాకెట్ లోని క్లాసిక్ మసాలా ప్యాకెట్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో ఏమీ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది వేసి మిక్స్ చేసేసుకుని మిల్లెట్ నూడిల్స్ వేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మిల్లెట్ నూడిల్స్ తప్పకుండా ఉండాల్సిందే. లంచ్ బాక్స్ స్నాక్స్ లోకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇందులో మైదా కూడా లేదు కదా, మదర్స్ కి కుక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా బాక్స్ ఖాళీ చేయడం మాత్రం పక్కా. మిల్లెట్స్ నూడిల్స్ లోనే క్లాసిక్ మసాలా, మైల్డ్ మసాలా, కర్రీ మసాలా అని ఇలా 3 ఫ్లేవర్స్ లో ఉన్నాయండి. స్లఫం వారి ఈ మిల్లెట్ నూడిల్స్ మాత్రం మస్ట్ ట్రై అని చెప్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది. ఈ నూడిల్స్ ని లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసినా సరే మధ్యాహ్నం వరకు అయినా సరే పొడిగానే ఉంటుంది. అస్సలు స్టిక్కీగా ఉండదు. పిల్లలకి మాత్రం తప్పకుండా నచ్చుతుంది. ఇంకా బాక్స్ లో ఏ స్నాక్ ప్యాక్ చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదండి. స్లఫ్ ఫామ్ వారి బనానా ఓట్ కుకీస్ తో పాటు చాకో రాగి కుకీస్ కూడా పెట్టేశాను. ఈ బిస్కెట్స్ లో ఎటువంటి మైదా పామ్ ఆయిల్ ఏమీ యూస్ చేయలేదండి. మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి. రమ్య 15 అనే కూపన్ కోడ్ ని యూస్ చేస్తే ఫ్లాట్ 15% డిస్కౌంట్ కూడా ఇస్తారు. స్లఫ్ ఫామ్ వారి డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేశానండి. తప్పకుండా ఒకసారైనా ట్రై చేయాల్సిందే. అలా సెకండ్ డే మిల్లెట్స్ తో హెల్దీ బాక్స్ రెడీ అయిపోయింది. థర్డ్ డే బాక్స్ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాక జీడిపప్పు లేదంటే పల్లీలు వేసుకుని కరివేపాకు కూడా వేసి అన్నిటిని ఫ్రై చేశాక చిన్నగా చాప్ చేసిన ఒక ఉల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రోజు బాక్స్ లోకి క్యాబేజ్ తో పెడుతున్నాను కాబట్టి క్యాబేజ్ ని సన్నగా లేదంటే చిన్నగా అయినా సరే పిల్లలకి నచ్చే టేస్ట్ తోటి కట్ చేసుకోవాలండి. హ్యాండ్ ఫుల్ ఆఫ్ క్యాబేజ్ వేసేసాక 1/2 కప్పు పచ్చి బఠానీలు కూడా వేసేస్తున్నాను. వేరే వెజిటబుల్స్ తో పోలిస్తే కొన్ని వెజిటబుల్స్ తొందరగా ఉడికిపోతాయండి. టైం లేదు, తొందరగా బాక్స్ ప్యాక్ చేయాలి అని అనిపించినప్పుడు ఇలా తొందరగా ఉడికించే వెజిటబుల్స్ తో చేసుకుంటే మనం బాక్స్ తొందరగా ప్యాక్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ గ్రైండ్ చేసి వేయలేదండి. జస్ట్ క్యాబేజీ కొద్దిగా ఉడికిందో లేదో చెక్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం లేదంటే మిరియాల పొడి వేసుకోవచ్చు.
ఎక్కువగా ఫ్లేవర్స్ వేస్ట్ చేసినా సరే చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా సింపుల్ గా కూడా చేసి పెట్టొచ్చు. క్యాబేజ్ అంతా కూడా ఉడికిపోయాక ఉడికించిన రైస్ ఒక కప్పు వేసుకొని నచ్చితే నిమ్మరసం ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్ని బాగా కలిసి అన్నం అంతా కూడా బాగా వేడేంత వరకు కుక్ చేసుకుంటే క్యాబేజీ గ్రీన్ పీస్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రైస్ చల్లారేలోపు ఈ రోజు బాక్స్ లోకి క్యారెట్ క్యూకుంబర్ పీసెస్ కట్ చేసి వేసేసుకుందాము. ఇంకా చల్లారిన క్యాబేజ్ గ్రీన్ పీస్ రైస్ కూడా పెట్టేశాను. అంతే అండి, తాటే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బాక్స్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గా పాస్తా రెసిపీ చేసేద్దాము. ఈ రెసిపీ కూడా పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది. ఈ పాస్తాలో వెజిటబుల్స్ వేసినట్టు పిల్లలకి కొంచెం కూడా తెలియదండి, కానీ ఇందులో చాలా రకాల వెజిటబుల్స్ వేస్తాము. స్టవ్ మీద వాటర్ వేసిన పాన్ పెట్టేసుకుని వాటర్ అంతా వేడేలోపు కుక్కర్ లో కొద్దిగా ఆయిల్, 7-8 వెల్లుల్లి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, మీడియం సైజ్ లో కట్ చేసుకుని ఒక టమాటా వేసాక ఒక క్యారెట్ మొత్తం కూడా ఇలా పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ రెసిపీకి రెడ్ క్యాప్సికమ్ యూస్ చేస్తే మంచి రెడ్ కలర్ వస్తుందండి. రెడ్ కలర్ క్యాప్సికమ్ లేకపోతే గ్రీన్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. హాఫ్ క్యాప్సికమ్ అంతా వేసేసాక ఇందులో హాఫ్ పచ్చి బంగాళదుంప కూడా యూస్ చేస్తామండి. బంగాళదుంపకి బదులుగా కాలీఫ్లవర్ కూడా యూస్ చేసుకోవచ్చు. 4-5 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసాక ఆ వెజిటబుల్స్ మునిగేంత వరకు అంటే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకోవాలి. ఈ లోపు పక్కనే ఉన్న వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అవుతున్న వాటర్ లో కొద్దిగా సాల్ట్ తో పాటు నచ్చితే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆ తర్వాత 1 కప్పు పాస్తా వేసుకుని ఉడికించుకోవాలి. ఈ లోపు కుక్కర్ కూడా విజిలేసేసింది కదా, కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా పాస్తా అంతా ఉడికిపోయాక వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి వెజిటేబుల్స్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో అంతా వేసేసుకుని ఈ పాస్తా క్రీమీ టెక్స్చర్ కోసం 4-5 పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఇలా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ వేసి అది మెల్ట్ అయ్యాక గ్రైండ్ చేసిందంతా కూడా వేసుకుని ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఆల్రెడీ వెజిటబుల్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా మిరియాల పొడి మాత్రమే వేస్తున్నానండి. మిరియాల పొడి వేసి అంతా కలిసేలా మిక్స్ చేశాక ఉడికించిన పాస్తా అంతా కూడా వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత తిక్కుగా అయిపోతుంది కాబట్టి కన్సిస్టెన్సీ కొద్దిగా లిక్విడ్ గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేస్తే పాస్తా రెడీ అయిపోయినట్టే. ఈ పాస్తా ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో 1 year బ్యాక్ షేర్ చేశానండి. చాలా మంది ట్రై చేసి టేస్ట్ చాలా బాగుందని చాలా సార్లు కామెంట్ చేశారు. కుదిరితే ఈవినింగ్ స్నాక్స్ లోకైనా సరే ట్రై చేయండి. ఈ రోజు బాక్స్ లోకి వేయించిన మకానాతో పాటు హిడెన్ వెజిటబుల్ పాస్తా కూడా వేసేసుకొని ఇంకొంచెం టేస్ట్ కోసం దాని మీద కొద్దిగా చీజ్ ని గ్రేట్ చేసేసుకుందాము. అంతే అండి, హెల్తీగా బాక్స్ రెడీ అయిపోయింది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఇన్స్టెంట్ బాక్స్ రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.